వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. విచారణలో మరిన్ని వివరాలు రాబట్టాలని పోలీసులు కోరగా 5 రోజులు కస్టడీకి ఇస్తున్నట్లు పేర్కొంది. రవిని వారం రోజులు కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. కస్టడీలో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇమ్మడి రవి కేసుపై ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. కొత్త సినిమాలను ప్రత్యేక సాఫ్ట్వేర్ తో హ్యాక్ చేసి ఐబొమ్మ వెబ్సైట్ లో పెట్టే రవిని ఇటీవల హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఖాతాలోని 3 కోట్లను సీజ్ చేశారు. బెట్టింగ్ యాప్ల ద్వారా రవి కోట్లు సంపాదించినట్లు గుర్తించారు. ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. విచారణలో మరిన్ని వివరాలు రాబట్టాలని పోలీసులు కోరగా 5 రోజులు కస్టడీకి ఇస్తున్నట్లు పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఐబొమ్మ నిర్వాహకుడు పైరసీ మేఘలో ఇమ్మడి రవిని 5 రోజుల పాటు కస్టడీకి అప్పగించింది కోర్టు. ఇప్పటికే పోలీసులు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ చేసిన కోర్టు కొద్దిసేపటి క్రితమే ఈ తీర్పుని ఇవ్వడం జరిగింది. దీంతో ఇవాళ నుంచి 5 రోజుల పాటు ఆయన యొక్క విచారణ అనేది కొనసాగిపోతోంది. మరి 5 రోజుల విచారణలో ఐబొమ్మ రవి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ను సైబర్ క్రైమ్ పోలీసులు రాబట్టబోతున్నారనేటువంటి ఉత్కంఠ ప్రత్యర్థులలో నెలకొని ఉంది. వైపున కొన్ని వందల కోట్ల రూపాయల నష్టం అనేది సినీ ఇండస్ట్రీకి ఐబొమ్మ రవి కారణంగా చేకూరింది అనేటువంటి విషయం మీదనే ఇప్పటి వరకు తనను అరెస్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక నుంచి సినీ పరిశ్రమలో రిలీజ్ అవ్వబోయేటువంటి కొత్త సినిమాల విషయంలో కొంత ఉపశమనం లభిస్తుంది అని కొంత సంతోషంగా ఫీల్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మరొకసారి రవిని కస్టడీ విచారణకు తీసుకొని పోతూ ఉండటంతో ప్రతి ఒక్కళ్ళు ఆయన యొక్క ఐబొమ్మ నిర్వహణకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి, సమాచారం అనేది రాబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఐబొమ్మ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఒక మెసేజ్ కూడా రిలీజ్ అయింది. ఇక నుంచి ఇండియాలో తాము పూర్తిగా కార్యకలాపాలను ఆపివేస్తున్నాము, ఇకపైన ఐబొమ్మ అనేది ఇండియాలో కనిపించదు, దానికి దయచేసి క్షమించగలరు, ఇంతకాలం తోడుగా నిలిచినందుకు ప్రతి ఒక్కళ్ళకు కూడా కృతజ్ఞతలు అంటూ కూడా ఒక మెసేజ్, లాస్ట్ మెసేజ్ ఐబొమ్మ నుంచి వెలువడిన తర్వాత ఎటువంటి పిక్చర్స్ అనేవి సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు, సైట్ పూర్తిగా క్లోజ్ అయినట్లు కూడా ఐబొమ్మ నుంచి ఒక మెసేజ్ అనేది రిలీజ్ అయింది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు కస్టడీకి తీసుకొని ఐబొమ్మ నిర్వాహకుడు రవిని విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని భావిస్తూ ఉన్నారు. కస్టడీ విచారణలో కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సో ఒకవైపున కస్టడీ విచారణ ఇలా ఉంటే మరోవైపు ఈడీ అధికారులు సైతం ఈ యొక్క కేసు పైన ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది, కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారాయన్నటువంటి ఉద్దేశంతోనే జరిగినటువంటి కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ను సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి తెప్పించుకొని దీని మీద ఈసీఆర్ నమోదు చేసి విచారణ చేయాలని చూస్తున్నారు ఈడీ అధికారులు. ఇలా వరుసగా ఐబొమ్మ నిర్వహణకు సంబంధించి కూడా ఇప్పుడు కొంత కసవత్తరంగా మారిన నేపథ్యంలోనే అసలు ఏ అంశాలనేవి కస్టడీ విచారణలో వెలుగులోకి వస్తాయన్నటువంటి సస్పెన్స్ అనేది ప్రతి ఒక్కరిలో నెలకొని ఉంది. ఇప్పటికే ఐబొమ్మ నిర్వాహకుడు రవి 20 కోట్ల రూపాయలను యొక్క ఐబొమ్మ ద్వారా సంపాదించాడు. పైరసీ ద్వారా సినిమాలను పైరసీ చేయడం ద్వారా, అలాగే ఆ పైరసీ సినిమాలను టెలికాస్ట్ చేసేటువంటి టైంలో పాపప్స్ లో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ద్వారా ఇలా అనేక రకాలుగా సంపాదించాడు. కొన్ని వందల కోట్ల రూపాయలు సినిమాకు నష్టం అనేది వాటిల్లితే దీన్ని 20 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇనీషియల్ గా తాము ఇది మాత్రమే ఐడెంటిఫై చేశాము, 20 కోట్ల రూపాయలు సంపాదించామంటూ పోలీసులు తెలియజేశారు. అయితే ఇప్పటి వరకు అతను ఖచ్చితంగా ఎంతవరకు సంపాదించాడు అనేది తెలియాలంటే ఇది కస్టడీ విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు నెట్వర్క్ అనేది సర్వర్ల లాగిన్స్ అనేవి, పాస్వర్డ్స్ అనేవి ఎక్కడెక్కడ ఐపీ అడ్రస్లు మార్చుతూ విదేశాల్లో తిరుగుతూ ఉన్నాడు అనే విషయాలు తెలుసుకున్న తర్వాత మరి ముఖ్యంగా కరీబియన్ దీవుల నుంచి తనకు ఒక పాస్పోర్ట్ అనేది ఉంది, ఆమ్స్టర్డాము, మరోవైపున ఫ్రాన్స్ దేశాల నుంచి అక్కడే కూర్చొని దేశ విదేశాలు తిరుగుతూ ఐపీ అడ్రస్లను చేంజ్ చేస్తూ తను యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే తెలుగు సహకరిస్తున్నటువంటి మరి ఇతర వ్యక్తులు ఎవరు, ఎంతమంది టీమ్గా ఫామ్ అయ్యి ఏ దేశాల నుంచి యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తున్నారో ఈ యొక్క కస్టడీ విచారణలో తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ రత్న, థ్యాంక్ యూ. ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడులో మరణించిన డాక్టర్ ఉమర్ మహమ్మద్ వదిలిన వీడియో బయటపడిన ఉదయం భారత నిఘా వర్గాలకు పెద్ద అల్లకల్లోలం ఎదురైంది.
పేలూరులో 15 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ భారతదేశంపై మరో ఫిదాయిన్ దాడిని సిద్ధమైనట్లు కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈసారి దాడి కేవలం రెగ్యులర్ ఉగ్రవాదులతో కాకుండా జైష్ ప్రత్యేకంగా నిర్మించిన మహిళా ఉగ్ర విభాగంతో జరగబోతోందని తెలిసి నిఘా వర్గాలు ఒక్కసారిగా షాక్కి గురయ్యాయి. 2019లో పహల్గాం దాడికి భారత సైన్యం చేసిన ప్రతీకార చర్య ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లోని బహవల్పూర్లో జైషీ శిబిరాలు దాదాపు ధ్వంసమయ్యాయి. దాడి తర్వాత మసూద్ అజర్ సోదరి సాదియా అజర్ ఆధ్వర్యంలో జైషే జమాత్ ఉల్ ముమినాత్ పేరుతో మహిళా విభాగాన్ని నిర్మించింది. ఎర్రకోట దాడి నిందితురాలిగా వెలుగులోకి వచ్చిన డాక్టర్ షాహినా సయీద్ కోడ్ నేమ్ మేడం సర్జన్ గా తేలింది. ఆమె మహిళా విభాగంలో కీలక సభ్యురాలుగా భావిస్తున్నారు. పేలుడుకు ముందు తీవ్రవాద దాడులకు ఆమె ఆర్థిక సాయం అందించారని ఖచ్చితమైన సమాచారం నిఘాకు ఉంది. One of the very misunderstood concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not, we don't have situation. One of the ఎర్రకోట దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన మరో కీలక విషయం విస్తుగొలుపుతోంది. జైషే నేతృత్వం పాకిస్తాన్ యాప్ సదాపే సహా పలు డిజిటల్ మార్గాల్లో డొనేషన్లు సేకరిస్తోంది. ఒక ముజాహిద్ కి శీతాకాలపు కిట్ ఇస్తే దాతను కూడా జిహాదీగా పరిగణిస్తామన్న ప్రచారంతో ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతోంది జైషే మహ్మద్. ఈ కిట్ కోసం 20,000 పాకిస్తానీ రూపాయలను వారు వసూలు చేస్తున్నారు. అంటే దాదాపు మన కరెన్సీలో 6,400. ఈ డబ్బుతో బూట్లు, ఉన్ని సాక్స్, పరుపులు, టెంట్లు వంటి వస్తువులు కొనుగోలు చేసి ఉగ్రవాదులకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే టెర్రర్, డాక్టర్ లాంటి వారికి డబ్బు వెంటనే చేరేలా డిజిటల్ నెట్వర్క్ ను విస్తరిస్తున్నారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు కూడా ప్రారంభమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, డాక్టర్ సర్జన్ ఈ పేరు గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ఎందుకు డాక్టర్ సర్జన్ చెప్పాను అంటే ఈమెకే లింకులన్నీ కూడా ఉగ్రవాదులతో ఉన్నటువంటి లింకులకు ఆ ఉగ్రవాదులు ముద్దుగా పెట్టుకున్నటువంటి పేరు ఏది అంటే డాక్టర్ సర్జన్. అంటే డాక్టర్ సర్జన్ అని పెట్టుకోవడం, అదే నేమ్తోనే మొబైల్లో కూడా సేవ్ చేసుకున్నారు. ఎవరు ఏంటి అనే డీటెయిల్లోకి వెళ్తే ఈ పేర్లు కూడా ఒకసారి మనం గమనిస్తే ఒక ఉగ్రవాద మహిళా విభాగానికి సంబంధించినటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో జైషే జమాత్ ఉల్ ముమినాత్ పేరుతో మహిళా విభాగాన్ని అయితే ఒకదాన్ని ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసినటువంటి దాన్ని షాహినా ఎవరైతే ఉన్నారో ఆమె మొత్తం అంతటి కూడా ఈ మహిళా విభాగాన్ని ఆపరేట్ చేస్తుంది. వన్స్ వచ్చింది కదా, అలా ఆపరేట్ చేసేటటువంటి ఆ కిలాడి ఎవరైతే ఉన్నారో లేడీ, ఆమెకి డాక్టర్ సర్జన్తో పరిచయాలు కూడా ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఎవరో కాదు, డాక్టర్ సర్జన్ అంటే ఎవరో కాదు, ఉగ్రవాదులకు అంతటికీ కూడా రీసెంట్గా జరిగినటువంటి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో సంబంధాలు ఉన్నటువంటి ఆమె ఈ డాక్టర్. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా బాంబ్ బ్లాస్ట్ తర్వాత డాక్టర్ ఉమర్ ఎవరైతే ఉన్నారో అతను రిలీజ్ చేసినటువంటి వీడియో, ఆ వీడియో తర్వాత ఢిల్లీ పోలీసులకు ఇంకా అనేక కీలకమైనటువంటి విషయాలు అయితే బయటకు వచ్చాయి. వీళ్ళు ఎలా ఆపరేషన్ అంతా కూడా ఎలా చేసేవారంటే ఒకటే, ఏదైనా సరే ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ టార్గెట్లోకి ఆత్మాహుతి చేసుకోవడానికి కావాల్సినటువంటి వ్యక్తిని రెడీ చేయడం. కానీ ఈసారి అలా కాదు. ఇన్ని రోజుల పాటు మేల్ ఆత్మాహుతి టెర్రరిస్టులు మాత్రమే చూసాం. కానీ ద ఫస్ట్ టైం భారతదేశంలో మహిళా టెర్రరిస్టులను, అందులోనూ మహిళా ఆత్మాహుతి చేసుకునేటటువంటి, అంటే తమంతట తాము భారీ పెళ్ళిళ్ళు జరిపి ఆత్మాహుతి చేసుకునే విధంగా వాళ్ళ మైండ్ సెట్ని తయారు చేశారు. నిజంగా చాలా భయంకరమైనటువంటి ఇది. ఆ టీములతోనే, అంటే ఆ మహిళా ఉగ్రవాదుల టీములతోనే అత్యంత భయంకరమైనటువంటి బ్లాస్ట్లకు ప్లాన్ చేసింది ఈ మొత్తం జైషే మహమ్మద్ సంస్థ. సో జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్కటి కూడా వివరాలు అన్నీ ఆరా తీసినప్పుడు వీళ్ళు కిట్ల రూపంలో, అంటే ఏదైనా సరే
కొంత నిధులు ఇవ్వాలి అనుకుంటే శీతాకాలానికి సంబంధించినటువంటి నిధుల సేకరణ, లేకపోతే వేసవి కాలానికి సంబంధించినటువంటి ఆ నిధుల సేకరణ, ఇలా కాలానుగుణంగా కూడా ఎవరైతే తాముకు డబ్బులు ఇస్తారో, అంటే సుమారుగా అది ఎంతనా కావచ్చు, 1000 కావచ్చు, లక్షలు కావచ్చు, ఎంతనా కావచ్చు, ఇచ్చేటటువంటి వారందరూ కూడా పూర్తిగా కూడా ఉగ్రవాదుల సానుభూతి పరులు, అంటే ఉగ్రవాదులకు వాళ్ళు కూడా ఒక ఉగ్రవాదిగా లాగానే భావించడము. మాకింత డబ్బులు ఇస్తే మేము కూడా ఉగ్రవాదులుగా మేము కూడా గుర్తిస్తాము అనే విధంగా కూడా వాళ్ళ నిధుల సేకరణ ఇన్ని రోజుల పాటు సాగింది. అది ఒకవైపు సాగుతూ ఉండగానే వీళ్ళు మరో కొంత కీలకమైనటువంటి ప్లాన్లు కూడా చేశారు. ఏదైతే ఆత్మహత్యలకు పాల్పడడానికి, అంటే ఆత్మహత్య దాడులకు ఏదైతే పాల్పడాలి అనుకున్నారో వాళ్లకు ప్రత్యేకంగా కూడా శిక్షణ ఇవ్వడం, అందులోనూ మహిళలు ఎవరైతే ఉంటారో ఆ మహిళలకు శిక్షణ ఇవ్వడం, దానికి కావాల్సినటువంటి ప్రాంతాలను కూడా భారతదేశంలోనే ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ మొత్తం టీంలన్నింటినీ కూడా ప్రస్తుతం ఢిల్లీ ఎన్ఐఏ టీం కూడా గుర్తించింది. సోదాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు, ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆ ఉగ్రవాద జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ తయారు చేసినటువంటి ఆ మహిళా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టిల్ అలైవ్ ఇన్ ఇండియా. సో ఇక వాళ్ళని పట్టుకునే పనిలో పడ్డారు. వారి దగ్గర ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు చాలా కీలకం. వాటన్నిటికీ సంబంధించి ఎంక్వైరీ నడుస్తుంది. ఈ ఎంక్వైరీలో ఇంకా రానున్న రోజుల్లో ఎవరెవరు పట్టబడబోతున్నారని చూడాలి. భారీ ప్లాన్లు, అంటే భారతదేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి బాంబ్ బ్లాస్ట్లు జరపాలి అనుకున్నటువంటి ఈ ఉగ్రవాద ముఠా ప్లాన్లను అయితే ఢిల్లీ పోలీసులతో పాటు ఎన్ఐఏ టీం బయట పెట్టింది, పట్టుకునింది, అరెస్ట్ చేసింది, జైలు కూడా పంపించిందని చెప్పచ్చు. రైట్ మధు. అలాగే ఇలాంటి దాడులకి బేసిక్గా మగవారిని చూస్ చేసుకుంటారు. సో ఇక మీదట కూడా ఆడవాళ్ళని మెయిన్గా పెట్టుకొని ఇలాంటి దాడులు ఇక మీదట చేసే అవకాశం ఉందంటారా? పోలీసులు కానీ వ్యవస్థ కానీ ఇక మీదట ఇంకా అత్యంత అలర్ట్గా ఉండే అవకాశం ఉందంటారా? అంటే బేసిక్గా ఎలా ఉంటుంది అనుకుంటే, ఉగ్రవాది ఇది చెప్తాను, టెర్రరిస్ట్ అంటారు. సో ఉగ్రవాది అని ఏదైతే పదం ఉందో ఆ పదం చెప్పగానే ఖచ్చితంగా మేల్ అనేది గుర్తొస్తుంది. అంటే పలానా ఉగ్రవాదులు పలానా చోట దాడి చేశారు అనేటటువంటి మైండ్ సెట్ వస్తుంది. కానీ ఈసారి అలా కాదు, ఉమెన్ టెర్రరిస్ట్ అంటే అది చాలామందికి కూడా డౌట్ వస్తుంది. ఉమెన్ ఏంటి, టెర్రరిస్ట్ ఏంటి అనుకోదు. కానీ ఈ టైపు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే జైషే మొహమ్మద్ వాళ్ళు భారతదేశంలో ఈ తరహా ఉగ్రవాదులను తయారు చేశారు. వాళ్ళ మైండ్ సెట్ని అంతటిని కూడా ఆ విధంగా టర్న్ చేసేశారు. అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ ట్రైనింగ్ అంతా కూడా మన బ్రతుకు అంతా కూడా ఒకటే సిద్ధాంతంతో, చావైనా సరే ఎదురొచ్చినా సరే భయపడకూడదు అంటూ కూడా వాళ్ళ మైండ్ సెట్ని ట్రైన్ చేసేసి ఇంకా వాళ్ళు ఏ క్షణమైనా సరే ఆదేశాలు వస్తే ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాము అనే విధంగా కూడా ఆ ట్రైన్ అంతా కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది. అలా ట్రైన్ అయినటువంటి చాలామంది అనేక మంది యువకులు కావచ్చు. ఆ యువకులలో ప్రధానంగా యువతులు ఎవరైతే ఉన్నారో ఆ యువతులే ఇప్పుడు ఈ టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి టెర్రరిస్ట్ కార్యకలాపాలకు సంబంధించి వాళ్ళు కూడా ఇందులో పాల్గొనడమే కాకుండా తమంతటా తామే చనిపోవడం అంటే జస్ట్ సింగిల్గా చనిపోవడం కాదు, ఒక భారీ బాంబ్ బ్లాస్ట్తో చనిపోయేలాగా ప్లాన్లు చేశారు. అలాంటి ప్లాన్లే ఇప్పుడు ఒక్కొక్కటిగా అయితే బయటకు వస్తున్నాయి. రైట్ మధు, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఇతర నేతలు ఈ సమీక్షలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లో పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడ్డారని, ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ది గెలుపే కాదని, దొంగ ఓట్లతో గెలిచిందని కేటీఆర్ అన్నారు. వచ్చే 2 నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయని, బాల్దియాలో గులాబీ జెండా ఎగరేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఐకేఎఫ్ స్కౌట్ ఆన్ వీల్స్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో టూరిజం శాఖ మరియు మీడియా పార్ట్నర్ రాజ్ న్యూస్ తెలుగు సంయుక్త ఆధ్వర్యంలో ఫుట్బాల్ టోర్నమెంట్ క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ధర్మవరం జూనియర్ కాలేజ్ స్టేడియం ఫుట్బాల్ గ్రౌండ్ లో ట్రయల్స్ నిర్వహించారు. విశాఖ నుండి మొదలై తిరుపతి వరకు 45 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర విశాఖ, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, కర్నూలు, అనంతపూర్ మీదుగా తిరుపతి చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. 45 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో 10 పట్టణాలు కలుపుకుంటూ క్రీడాకారులు ఎంపిక సాగుతుందన్నారు నిర్వాహకులు.
ఫుట్బాల్ క్రీడలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేస్తామని, ఆసక్తి కలవారు ఆయా తేదీల్లో ఎంపిక చేసిన ప్రదేశానికి రావాల్సి ఉంటుందని తెలిపారు. 11 ఏళ్ల వయసు నుండి 17 ఏళ్ల వయసున్న విద్యార్థులు ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి అర్హులని, బాలికలకు ప్రత్యేక టీం ఉంటుందన్నారు. ఏపీలో అత్యుత్తమ ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతుందని, అత్యుత్తమ క్రీడాకారులను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. My name is K. Pallavi from Anantapur. I am studying 9th class. My coach is Bhaskar sir. స్కూల్లో ఫుట్బాల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. అప్పుడైతే మా టీం ఓడిపోతుంది అన్నప్పుడు ఒకసారి నేను 2 గోల్స్ ఏమో కొట్టినాను. అప్పుడు మా టీం గెలిచింది. అది బెస్ట్. నేనైతే ఫుట్బాల్ ప్రొఫెషనల్గా రావాలనుకుంటున్నాను. ఐకేఎఫ్ వాళ్ళు సపోర్ట్ చేసి నేను ఇంకా ముందుకి ఎదగాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఐకేఎఫ్, థ్యాంక్ యూ రాజ్ న్యూస్. ఐకేఎఫ్ టీం నుంచి వచ్చాము. ఐకేఎఫ్ ట్రయల్స్ కండక్ట్ చేయడానికి ధర్మవరంలో యాజ్ అ పార్ట్ ఆఫ్ 45 days స్కౌట్ ఆన్ ప్రోగ్రామ్. మేము విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యి తిరుపతి వరకు ట్రావెల్ చేస్తాము. మేము ఈరోజు ధర్మవరం రావడం జరిగింది. సో ఇప్పుడు స్కౌటింగ్ జరుగుతుంది. సో దిస్ కమ్స్ అండర్ సిటీ ట్రయల్స్. సో మాతో పాటు టైగర్ క్యాపిటల్ అండ్ ఏపీ టూరిజం అండ్ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ సపోర్ట్ త్రూ ఈ ట్రయల్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి టైగర్ టీమ్. సో టైగర్ టీమ్ వాళ్ళు ఫైనాన్షియల్ లిటరసీ ఇంకా టైగర్ కప్స్ ప్రోగ్రామ్ త్రూ వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు. వేర్ టైగర్ టీమ్ విల్ సపోర్ట్ దెమ్ ఫైనాన్షియలీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈమోటరాట్ కంపెనీ ఉంది మాకు. సో మా స్పాన్సర్ అనమాట ఈమోటరాట్ కంపెనీ. సో వీళ్ళందరూ స్పాన్సర్స్ మన ఈవెంట్కి సపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ద ఐకేఎఫ్ టీమ్ అండ్ రాజ్ న్యూస్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. సి లైసెన్స్ రీసెంట్గా అనంతపూర్ డిస్ట్రిక్ట్లో చేశాను. ఇండియన్ కేలో ఫుట్బాల్ ఇక్కడ సెలెక్షన్ జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. దానికి అది కూడా మా సిటీలో ఇక్కడ కండక్ట్ చేయడం ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇంకా ఇక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ప్లేయర్స్ని హయ్యర్ లెవెల్కి పంపించేకి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నాం. సో ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకొని ఇంకా బాగా ముందుకు వెళ్తారని నేను కూడా ఆశిస్తున్నాం. సో నేనైతే మ్యాక్సిమం ఫిజికల్గాను మెంటల్గాను ఫిట్గా ఉండాలంటాం కదా. సో మ్యాక్సిమం పిల్లలకి వాళ్ళ హెల్త్ పరంగా కానీ వాళ్ళ బాడీ ఫ్లెక్సిబిలిటీ అండ్ టెక్నికల్ అండ్ టాక్టికల్ స్కిల్స్ ఉంటే మన రియల్ లైఫ్లో కూడా అవి చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ ఆర్డిటీ సపోర్ట్ చేస్తుంది, అలాగే ఐకేఎఫ్ వాళ్ళు ఇప్పుడు మాకు సపోర్ట్ చేస్తున్నారు. దాంతోపాటు ధర్మవరం ఫుట్బాల్ క్లబ్ అనేది చాలా ఎక్కువ హెల్ప్ చేస్తుంది మాకు. అందరూ సపోర్ట్ ఇస్తున్నారు, దట్స్ ఫైన్. మాకు చాలా సంతోషం. ఆర్డిటీ ముఖ్యంగా, దాంతోపాటు ఐకేఎఫ్ కూడా ఇప్పుడు చేయడం చాలా సంతోషం.